కేకే న్యూస్ ఈరోజు మనం కుక్కుల వెంకటేష్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. మనము తెలంగాణ ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నాం ఆ వ్యక్తి గురించి అంటే ఎందుకంటే కారణం ఉంది ప్రజలరా. ఏముంది అంటే ఈ తమ్ముడు ప్రతి వీడియోలో తీర్మార్ మల్లన్న ఫోటో లేనిది ఏ వార్త చేస్తలేడు. అంటే దాదాపు నేను ఒక 20 వీడియోల దాకా చూసిన తనవి తీర్మార్ మల్లన్న చిలక ప్రవీణి లేకపోతే మన జర్నలిస్ట్ శంకర్ లేకపోతే మన చిలక ప్రవీణ్ మిగతా జర్నలిస్ట్ ఎవరైతే అపోజిట్ గా మాట్లాడతారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ బ్యాక్ సైడ్ అంటే ఒక తమ్లైన్ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. తన అంటే ఒక కెమెరా పట్టుకొని బయటకు వెళ్ళి వార్త చేయాలి ఈరోజు. కానీ ఆయన ఏం చేస్తుండే ప్రజలు ఒకసారి చూద్దాము ఏం చేస్తుండో. అంటే వార్తను చూపెట్టద్దు. ఎందుకు చూపిస్తున్నంటే ప్రభుత్వం పైన మండిపడుతున్న సమయం చూడండి. మనం చూసుకున్నట్టయితే ప్రజలరా కంపల్సరీ తీర్మానం మల్లన్న 2 ఫోటోలు పెట్టిండు ఇక్కడ. అపోజిట్ ఓన్లీ మన కేటీఆర్ అంటే ఇక్కడ శంకరు తర్వాత మన చిలక ప్రవీణ్ అంటే జర్నలిస్ట్ ఎవరైతే అపోజిట్ మాట్లాడతారో ఎవరైతే అనిస్ట్ గా మాట్లాడతారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని స్క్రీన్ పైన అంటే తిరుగులేదు. వాళ్ళ మొబైల్కు వాళ్ళ ఏదైతే చేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయో వాళ్ళ రికార్డు తీసుకొని వాళ్ళే మాట్లాడు పద్ధతి చూద్దాం. విధంగా చూపించే ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలందరికీ తెలుసు గతంలో కూడా ఇప్పుడు బట్టే జాన ఒక బీసీ బిడ్డతో జరిగిన గత కాలం నుంచే నడుస్తాము. గొంతు మంచిగా ఉంది కానీ బయట కష్టపడితే బాగుండు తమ్ముడు నువ్వు. కానీ అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఏం లేదు. 9 నెలల ఈ తమ్ముడు ఏం లేదు సోషల్ మీడియా రిపోర్టర్ తీసుకొని ఓ పక్కకు తీర్మానం మల్లన్న ఫోటో పెట్టుకొని లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని బ్యాక్ సైడ్ స్క్రీన్ లో ఒక తమ్లైన్ పేరు పెట్టుకొని ఇలా మాట్లాడు. జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ లాగా నిజం చెప్పాలి కానీ నువ్వేం చేస్తున్నావు తమ్ముడు? విచారం ఎక్కడిది మన ఎక్కడిది అనేది మధ్యంలో ఇక బిఎస్పీ ఇంకా బహుజనవాదం ఇక్కడ ఇక బహుజనవాదం ఉన్నది కదా. ఇక మనకు బహుజనవాదం అంతా నడిచినట్లేదు, ఇక బహుజనవాదం అంటే నడిచినట్లేదు అని నిజంగా ఒకనొక సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ని బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇది ఈయన కథ. ఇది గతంలో కూడా ఆయన మొన్న కూడా శంకర్ గురించి మాట్లాడి తమ్ముడు ఏం మాట్లాడి తెలుసా? అదంతా ఉట్టిదే, కొట్టలేదు, ఏదో మామూలుగా నువ్వు ఎంక్వైరీ చేయాలి బ్రదర్, నువ్వు ఎంక్వైరీ చేసి మాట్లాడాలి. ఒకసారి నీకే ఫోన్ చేస్తా నేను, నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఒకసారి నిన్నే అడుగుతా. అట్లా ఫోన్లు చేసి ఎవరో రికార్డు పంపిస్తే ఆ రికార్డు జనాలకు చూపెట్టుడు అది కరెక్ట్ కాదు. వార్త ఏది నీ పైన ఎందుకు చేస్తున్నాడే రోజు చూస్తున్నాడు ఈ వార్తలన్నీ. నీ ఫాలోవర్ రోజు చూస్తున్నావు తమ్ముడు. ఇంతమంది నీతో మాట్లాడాను. వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు పెట్టిన వార్త నీ మొబైల్కు వచ్చిన వాయిస్ మళ్ళీ ఈయన బయటకు పెట్టాలి, ఇది అని చెప్పాలి. కష్టపడి బయటకు వెళ్ళి నిజాలు చూపెట్టాలి, నిజాలు మాట్లాడాలి. 4 ఫోటోలు పెట్టుకొని ఫేక్ కొట్టుడు కాదు తమ్ముడు. లిఫ్ట్ చేస్తున్నాడు తమ్ముడు. కావున ఆయన వీడియోలు ఇంకా చూస్తున్నట్టయితే ఇంక ఉన్నాయి, విచిత్రంగా ఉంటాయి ఆయన కథలు. హలో తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏం లేనా ఏడా ఫంక్షన్ ఉన్నావా? చెప్పండి. ఓకే, ఇప్పుడు చిలక ప్రవీణ్ కొట్టింది వార్త చేసినావు కదా? చేసినా. మీరు దాన్ని శూన్యంగా ఎంక్వైరీ చేసి మాట్లాడినావా తమ్ముడు? శూన్యంగా ఎంక్వైరీ అంటే మామూలుగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే మొబైల్ కు ఎవరో పంపిస్తే దాని స్క్రీన్ లో చూపిస్తున్నావు కదా? మొబైల్ కు నాకెవరు పంపించలేగా. ఇప్పుడు నీ వార్త లేదే కానీ మా మార్నింగ్ న్యూస్ లో చెప్తుంటావు కదా, అంటే వెనక బ్యాక్ సైడ్ ఫోటోలు పెట్టి చెప్తున్నావు కదా నువ్వు. ఒక జర్నలిస్ట్ కొడితే తప్పు అని అనాలి కదా నువ్వు. తప్పని చెప్పినా కదా మరి అట్లా అంటలేవా? కొన్ని వార్తలు చూసినా కదా. కొందరు జర్నలిస్టులు ఏం చేస్తారంటే కావాలని మల్లన్న పేరు వాడుకుంటే అది మల్లన్న లెక్క రాడు తమ్ముడు. మల్లన్న అనేది వేరు, ఆయన రూట్ వేరు, ఆయన కథ వేరు, ఆయన పద్ధతి వేరు, సిస్టమ్ వేరు.
మల్లన్నకు మనకు ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు నీ పోరాటం మీది, నా పోరాటం నాది, ఎవరి పోరాటం వాళ్ళది. కాబట్టి నేనేమంటున్నా నీకేం సలహా ఇస్తున్నంటే మన చూడు, రేపు పొద్దున నాకు కావచ్చు, రేపు నీకు కావచ్చు ప్రాబ్లం. నేనేమంటున్నా తమ్ముడు అంటే నీ గొంతు బాగుంది, నీ పారువాడి మంచిగా ఉంది, నువ్వు ప్రయాణం బాగుంది. నేనేమంటున్నంటే కొన్ని వీడియోలు చూసినా, నేను 2-3 వీడియోలు చూసినా, ప్రతిసారి మనం బ్యాక్ సైడ్ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పొడిలో ఫోటోలు పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. ఏమంటున్నంటే నిన్నేదో బాధ పెట్టడం కాదు, నేనేం క్వశ్చన్ వేస్తుందంటే ఇవాళ మన మీదకి వచ్చింది, రేపు ఇంకోటి మీదకి వస్తే నీ మీదకి వస్తుంది, నీ మీదకి వస్తే బరాబర్ కొట్లాడతారు, నా మీదకి వస్తే కొట్లాడాలి. జర్నలిస్టుల పైన దాడి అనేది చాలా బాధాకరమైన విషయం, దాన్ని ఖండించదగ్గ విషయం అని నేను చెప్పిన ప్రతి వీడియోలో. ఇప్పుడు కొట్టడం మంచిదేనని కూడా ఏ వీడియోలో నేను చెప్పాను. ఇప్పటి వరకు ఆ కొట్టిన ఎవరైతే ఉన్నారో వేస్ట్ ఆఫ్ ఫెయిల్ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ కాలేదు తమ్ముడు. రేపు పొద్దున నీ స్టూడెంట్ మీద దాడి కావచ్చు, నా స్టూడెంట్ మీద దాడి కావచ్చు, ఎవరి మీదనే కావచ్చు, కానీ దీని మీద ఖండించాలా మనం. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ గొంతు బాగుంది, మంచిగా మాట్లాడుతున్నావు. కాకపోతే నేను జర్నలిస్ట్ కొట్టడం కరెక్ట్ అని ఏ వీడియోలో కూడా అనలేదు, నేను ఏ వీడియో కూడా జర్నలిస్ట్ కొట్టడం కరెక్ట్ అని నేను ఏ వీడియో కూడా చేయలేదు. నువ్వు కరెక్ట్ అని అంటలేను. నువ్వేం చేసినావంటే, నువ్వేమంటున్నావంటే ఒకసారి వీడియో చూడు. జర్నలిస్ట్ అనేది తప్పు మాట్లాడితే కొడతారు, తప్పు మాట్లాడితే ఆయనే ప్రశ్నించిండు. ఎవరు ప్రశ్నించిండు? ఈ రైతు బంధు వస్తలేదు అంటే మనం ఉన్నదే అందుకు తమ్ముడు, ఒక నిమిషం, మనం ఉన్నదే ప్రజల కోసం, మనం ఉన్నదే ప్రజల గొంతు, ఎవరో జోకడానికి కాదు. మనం ఇన్నవా, ఎవరు జోకడానికి కాదు. కాబట్టి ఏ వీడియోలో జర్నలిస్ట్ కొట్టడం కరెక్ట్ అని నేను ఏ వీడియోలో అనలేదు. దాడి ఏమని చెప్తలేవు తమ్ముడు. ఇప్పుడు చిలక ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటావు, వెనుక ఫోటో పెట్టుకుంటుంటావు, ప్రతి ఒక్క ఫోటో మీద బయట వెనక స్క్రీన్ లో తమ్ములైన్ లో అన్ని వాళ్ళే ఉంటాయి. నేనేమంటున్నానంటే నువ్వు కష్టపడుతున్నావు, ఓకే, ఇది తప్పు అని అరెస్ట్ చేయని ఒక్కసారి కూడా నోట్లోకి రాలే. ఖండించాలి. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగంలో లేదు కదా తమ్ముడు, కుక్కని కొట్టినాడు కొట్టాలని. లేదన్నా, దాడి చేసినా కానీ ఎవరిపైన దాడి అయినా ఖండిస్తున్నాం. రేపు పొద్దున నీ మీదకి దాడి చేసినా నేను బరాబర్ మాట్లాడతాడు, ఎవడని ఎంత పెద్ద సిపాయి కానీ నేనే మాట్లాడతాను, కేకేనే మాట్లాడతాడు. ఆ దమ్ముదారు నాకుంది. ఎందుకంటే నచ్చిన తమ్ముని బట్టి చెప్తున్నా. ఎందుకంటే వార్త మంచిగా ఉంది, బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే అందరం ఒకటే బ్రదర్, అవునా కదా తమ్ముడు? ఇది కథ కట్ చేసిండు తమ్ముడు, ఇది విషయము. చూసుకున్నట్టయితే ఇల్లుంది ప్రజలరా, ఇట్లాంటి వార్తలు అనేది చూడండి మీరు ప్రజలరా. ప్రతి వీడియోలో కంపల్సరీ మల్లన్న ఫోటో ఉంటుంది. చూడండి ప్రతి విషయంలో. ఇక్కడ ఆయనకి ఏంది, ఇక్కడ చిలక ప్రవీణ్ ఫోటోవా, ఇక్కడ ఇంకో సోషల్ మీడియా, తర్వాత శంకర్ ఫోటోవా, అంటే మల్లన్న జోకుడు అన్నట. ఇది ప్రజలరా. ఎందుకంటే ఈ అబ్బాయి మన ఈ తమ్ముడి కోపం లేదు. సో జర్నలిస్ట్ అంటే జడ్జిలాగా మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, తప్పని మాట్లాడాలని మనం మాట్లాడడం జరుగుతుంది. మిత్రులారా, మా ఛానల్ ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.